ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక సీక్రెట్ బిజినెస్ గురించి చూడబోతున్నాం. రహస్యమైనటువంటి బిజినెస్. మిమ్మల్ని నేను గంజాయి అమ్మట్లేదు. చిన్న చిన్నవి ఇట్లా కూడా మనం సంపాదించగలుగుతామా? ఈ యొక్క బిజినెస్‌లో డబ్బులు సంపాదించడానికి ఇట్లాంటి మార్గాలు కూడా ఉన్నాయని షాక్ అవుతారు మీరు. నిజంగా కాబట్టి స్టూడెంట్స్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు చేసుకోవచ్చు. అంటే ఆడవాళ్ళు చేసుకోవచ్చు, ఇంట్లో అయినా ఎవరైనా సరే చాలా రిటైర్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కంపల్సరీ వీడియో షేర్ చేయండి. చాలా మంది జీవితాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారు, ఒక కుటుంబాన్ని నిలబెడతారు. కేవలం ఒక్క షేర్తో కుటుంబాన్ని నిలబెట్టడం అంటే మరి అంతకు మించి ఏముంటుంది. సో ఈ వీడియో చూడడానికి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ వీడియో చూడబోయే ముందు అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మినియేచర్ బ్రిక్స్ అని చూడలేదా, మినీ బ్రిక్స్ అని చూడండి. రిజల్ట్స్ లో మీకు 100 బ్రిక్స్ యొక్క కాస్ట్ ₹549 ఆ రకంగా రిటైల్ సేల్స్ అనేవి ఉంటాయి. యావరేజ్ గా అన్ని కలిపి చూస్తే అన్ని ఒకే ప్రైస్ లో ఉన్నాయి. అంటే ఒక 100 బ్రిక్స్ ని ₹500 చిల్లర ప్రైస్ రేంజ్ లో సేల్ చేస్తున్నారు. ఈ అంశాన్ని మీరు మైండ్ లో పెట్టుకుని, ఈ రేటును మైండ్ లో పెట్టుకుని ఆ తర్వాత మీరు వీడియో చూడండి. ఇందులో ఒక పెట్టుబడితో, తక్కువ పెట్టుబడితో ఈ వీడియోని మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు 20,000 పెట్టుబడితో. సో 10 రోజులు పని చేసుకుని నెలకి 2 లక్షలు చాలా తేలిగ్గా సంపాదించవచ్చు. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరే లాస్ట్ లో అవును 10 రోజుల్లో 2 లక్షలు సంపాదించవచ్చు అంటారు. ఈ వీడియోలో మనం బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాం. బ్రిక్స్ అనగానే మనం ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చేటువంటి ఇటుకలు అనుకుంటాం. కాదు, అవి కాదు, వాటి గురించి కాదు. అవి చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయేది మినీ బ్రిక్స్ అన్నమాట. చాలా చిన్న చిన్నవి, మినియేచర్ బ్రిక్స్ అంటారు. చిన్న పిల్లలు వాడుకునేటువంటి ఎరేజర్ ఉంటుంది కదా, దానికంటే కొంచెం చిన్న సైజులో ఉంటాయి ఈ బ్రిక్స్. అసలు ఏంటి మినీ బ్రిక్స్? వీటితో బిజినెస్ ఎట్లా చేస్తాం? వాటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలిస్తే కదా ఫస్ట్ మనకి. ఆ తర్వాతే బిజినెస్ గురించి మనకి ఐడియా వస్తుంది. ఫస్ట్ ఈ మినియేచర్ బ్రిక్స్ ని కన్స్ట్రక్షన్ లో, అంటే స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఈ డిజైనర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, అవుట్ సైడ్ డిజైనర్స్ కానీ వీళ్ళు వాడతారు. ఫస్ట్ వీటితో వీళ్ళు చిన్న చిన్న ఇళ్ళు, మోడల్స్, ఎగ్జాంపుల్ హౌసెస్, అట్లాగే డిజైన్స్ ఇవన్నీ కట్టించుకోవడానికి మినీ బ్రిక్స్ బాగా వాడుతున్నారు ఇప్పుడు. తర్వాత స్కూల్స్ లో సైన్స్ కానీ, డిఏ ప్రాజెక్టులు కానీ విపరీతంగా వస్తున్నాయి ఈ మధ్య పిల్లలకి, అన్ని స్కూల్స్ లో కూడా, చిన్న చిన్న స్కూల్స్ లో కూడా. సో ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు కన్స్ట్రక్షన్ వాటికి చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క బ్రిక్స్. సో పిల్లలకి ఒక ఐడియా వస్తే దాన్ని అవుట్పుట్ తీసుకురావడానికి బ్రిక్స్ ని వాడతారు టీచర్స్ స్కూల్స్ లో. తర్వాత సినిమాలు తీసేటప్పుడు ఒక సెట్ వేయడానికి మినియేచర్స్ తయారు చేస్తారు. సో ఒక చిన్న బిల్డింగ్ ని తయారు చేసుకుని దాన్నే పెద్ద బిల్డింగ్ గా వీళ్ళు సీజీలో గ్రాఫిక్స్ ఉపయోగించి చూపిస్తారు. గ్రీన్ మ్యాట్ ముందు పెట్టేస్తారు ఈ బిల్డింగ్ తయారు చేసి మినీ బ్రిక్స్ తో. దాన్ని వాళ్ళు నిజంగా అన్నట్టు మనకు చూపిస్తారు థియేటర్ లో. సో ఆ రకంగా ఎడిటింగ్ లో చేస్తారు. అట్లాగే యూట్యూబ్ లో క్రాఫ్ట్స్ కానీ, కన్స్ట్రక్షన్ క్రియేట్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళకి కూడా ఈ యొక్క బ్రిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆ వీడియోలు, ఈ బ్రిక్స్ తో వాళ్ళు వీడియోలు తీసి తయారు చేస్తూ యూట్యూబ్ లో పెట్టుకుంటారు. ఇవే కాకుండా రకరకాల డిమాండ్ ఉంది వీటికి, విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. బాగా ఈ డిమాండ్ కూడా ఏంటంటే బాగా ఎక్కువగా పెరుగుతున్నటువంటి రోజులు ఇవి, ఈ డిమాండ్ అనేది ఈ బ్రిక్స్ కి సంబంధించి. సో వీటిని మనం విదేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు చక్కగా. ముందుగా లోకల్లో అసలు ఎట్లా బిజినెస్ చేయాలి, దీన్ని, వీటికి ఏమేం కావాలి అనేది మనం ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం. ఈ బిజినెస్ కి మనకి మెయిన్ గా కావాల్సిన రా మెటీరియల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్ మోల్డ్స్, అట్లాగే పెయింట్ స్క్రాపర్ ఒకటి కావాల్సి ఉంటుంది కంపల్సరీ. అట్లాగే ఒక టేబుల్ మీకు దగ్గర పెట్టుకోవాలి. తయారు చేసే విధానం చాలా ఈజీ. ఒక 250 గ్రామ్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లోకి 15 గ్రామ్స్ రెడ్ ఆక్సైడ్ ని కనుక మీరు మిక్స్ చేసిన తర్వాత అందులో వాటర్ని వేసి ఈ మిక్స్ చేసిన దాన్ని ఏదైతే సిలికాన్ మౌల్డ్ ఉంది కదా, ఇందులో వేసేసుకుని దాన్ని నీట్ గా స్క్రాపర్ తో చక్కగా నీట్ గా బ్లైండ్ గా చేసుకోవాలి. 1 అవర్ తర్వాత బాగా ఆరిపోయి మౌల్డ్స్ లోంచి బయటికి బ్రిక్స్ వచ్చేస్తాయి మనకి. సో వాటిని నీట్ గా చేసుకుని సేల్ చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బేసిక్ గా ఒక ₹1000 పెట్టుకుంటే సరిపోతుంది. ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ఆ ₹1000 ఎట్లా ఖర్చు పెడితే చూద్దాం. 1 కేజీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఈజీగా మనకి ₹20 వచ్చేస్తుంది. 10 కేజీ తీసుకున్నా ఒక ₹250 అవుతుంది. ఇక రెడ్ ఆక్సైడ్ అనేది 1 కేజీ ₹100 వరకు ఉంటుంది. సో మీరు టోటల్ గా ఒక ₹350 ఖర్చు అవుతుంది. ఒక 11 కేజీల బ్రిక్స్ వస్తాయి దీనిలోంచి. అంటే 1 కేజీ
బ్రిక్స్ 32 రూపీస్ మాత్రం బ్రేకింగ్ కాస్ట్ పడుతుంది. ఒక కేజీకి 400 బ్రిక్స్ వరకు మనకి ఈజీగా తయారవుతాయి. అంటే ఒక్కొక్క బ్రిక్ 2.5 గ్రామ్స్ బరువు ఉంటుంది. ఒక్కొక్క బ్రిక్ తయారు చేయడానికి 10 పైసలు పడుతుంది అనుకోవచ్చు. సో వీటిని సేల్ చేసేటప్పుడు ఓన్లీ బ్రిక్స్ అమ్ముతాం అని కాకుండా ఒక కిట్ లాగా తయారు చేసుకుని సేల్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్రిక్స్ తో పాటుగా మీరు ఒక కిట్ తయారు చేయాలి. దానికి అవసరమైనటువంటి అంటే మినియేచర్స్ కి కన్స్ట్రక్షన్ కి అవసరమైనటువంటి టూల్స్ కానీ, కన్స్ట్రక్షన్ టూల్స్, మినియేచర్ టూల్స్, గ్లూ, ఈ గమ్ము, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, మీరు పెట్టినప్పుడు లిస్టింగ్ లో పెట్టినప్పుడు అమెజాన్ లో అయినా లేదా బయట ఎక్కడన్నా అమ్మేటప్పుడు కస్టమర్ కంఫర్ట్ గా ఉంటుంది చూసేటప్పుడు. మొత్తం ఈ కిట్ లో 250 బ్రిక్స్ ని ఒక కిట్ లో ప్యాక్ చేసి 25 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇది కాకుండా గ్లూ కనుక పెడితే ఒక 10 రూపీస్ ఖర్చు అవుతుంది. అట్లాగే ప్యాకింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లిస్టింగ్ కానీ, ఇవన్నీ కలిపి ఒక 60 రూపాయలు ఖర్చు చేసుకుందాం. సో టోటల్ గా 250 ప్యాక్ బ్రిక్స్ కిట్ కాస్ట్ 100 రూపాయలు మనకి మేకింగ్ కి పడుతుంది. మనకు అయ్యే ఖర్చు మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పాను మీకు, అమెజాన్ లో సెర్చ్ చేయించాం, మనం చూపించాను కూడా. సో అక్కడ చూస్తే 100 బ్రిక్స్ యొక్క కాస్ట్ 545 రూపాయల వరకు సేల్ అవుతుంది. అంటే ఒక 500 రూపీస్ అనుకోండి అటు ఇటుగా. సో మనం ఏం చేస్తామంటే 250 బ్రిక్స్ తో పాటు గ్లూ కానీ, టూల్స్ కానీ, ఇవన్నీ కూడా తయారు చేసి 500 రూపీస్ కి సేల్ చేయొచ్చు. అప్పుడు కంపారిజన్ వచ్చేసరికి కస్టమర్ కి ఇదే బెటర్ గా ఉంది కదా, ఓ పక్క 250 బ్రిక్స్ వస్తున్నాయి, అట్లాగే ఈ టూల్స్ వస్తున్నాయి, గ్లూ వస్తుంది, ఇవన్నీ కదా అని మనదే పర్చేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఆన్లైన్ లో ఈ రకంగా సేల్ చేయొచ్చు. సో మనకి 100 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ తీసేసిన 400 రూపాయలు నెట్ ప్రాఫిట్ చక్కగా కనిపిస్తుంది. ఒక రోజుకి మనం 10 కిట్లు చక్కగా జాగ్రత్తగా, ఇండియా మొత్తం మీద కదా అమెజాన్ అనేది, ఓన్లీ ఏపీ తెలంగాణ కాదు కదా. సో ప్రొడక్ట్ లిస్ట్ చేసినప్పుడు అది ఇండియా వైడ్ కనిపిస్తుంది. ఎక్కడికైనా షిప్పింగ్ చేసుకోవచ్చు, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో మన ఏరియా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా కొంటారు కాబట్టి 10 అనేవి చాలా తేలిగ్గా అయిపోతాయి. స్టార్టింగ్ స్టేజ్ లో అవ్వకపోవచ్చు, కొంచెం కొంచెంగా మనం పర్చేస్ చేసే కొద్దీ మన ప్రొడక్ట్ ని రేటింగ్ పెరుగుతూ, రేటింగ్ స్ట్రాంగ్, మంచి కాంటెంట్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి. తర్వాత అప్పుడు ఏమైందంటే మన సేల్ పెరుగుతుంది, పైకి వస్తుంది మన సెర్చ్ లో మంది. సో అట్లా 400 ప్రాఫిట్ నెమ్మదిగా కొన్నాళ్ళ తర్వాత వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం హోల్సేలర్స్ కూడా మనం చక్కగా సేల్ చేసుకోవచ్చు. హోల్సేలర్ సేల్ చేసేటప్పుడు మాత్రం ప్రాఫిట్ మార్జిన్ చాలా తగ్గించేసుకోవాలి. అంటే 400 ప్రాఫిట్ మార్జిన్ కాకుండా ఒక 250 రూపీస్కి అట్లా సేల్ చేసినట్టయితే 150 రూపీస్ యొక్క ప్రాఫిట్ మనకు కంపల్సరీ వచ్చేస్తుంది. సో డైలీ ఒక 100 కిట్స్ మనం సేల్ చేసుకోగలిగిన ఈ హోల్సేలర్స్ కి ఈజీగా మనకి మంచి ఇన్కమ్ వస్తుంది. సో ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ఇట్లా టోటల్ గా కలిపి ఈజీగా ఒక 10 రోజులు పనిచేసిన, నెలకి 10 డేస్ వర్క్ చేసిన 2 లక్షల రూపాయలు అనేది మనకు ఆదాయం కనిపిస్తుంది. అంటే మిగిలినటువంటి 20 రోజులు ఏం చేయాలి? ఆ 20 రోజులు మార్కెటింగ్ మీద ఎస్ఈఓ బిల్డ్ చేసుకోవడం, అమెజాన్ లో హోల్సేల్ వాళ్ళని పట్టుకోవడం, స్టేషనరీ షాపులతో మాట్లాడుకోవడం, మన ప్రొడక్ట్ టాప్ లో ఎట్లా తీసుకురావాలి అమెజాన్ లో, ఇవన్నీ కూడా స్టడీ చేసుకుని దానికి కొంచెం అమౌంట్ స్టార్టింగ్ స్టేజ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. అందుకే అవన్నీ కలిపి నేను 20,000 అని చెప్పా. ఇవన్నీ పెట్టుబడులు కలిసిపోతాయి. సో స్టేషనరీ ఐటమ్స్ సేల్ చేసేటువంటి షాపులు ఉంటాయి, వాటన్నిటి దగ్గర కూడా మనం వెళ్ళి చాలా జాగ్రత్తగా వాళ్ళని కన్విన్స్ చేసి అమ్ముకోగలిగితే తక్కువ ప్రైస్ లో, తక్కువ మార్జిన్ లో మంచి బిజినెస్ అవుతుంది. నేను ఇందాక నేను చెప్తున్నా, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, మహిళలు చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే మగాడికి ఎవరైనా సరే పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. కాబట్టి కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో, స్కూల్స్ గ్రూపుల్లో ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేర్ వల్ల ఒక జీవితం బాగుపడుతుందంటే మరి ఒక చిన్న షేర్ ఇవ్వలేరా?